ఏరా మోసుకొని తాగేరా. ఎట్టకుందరా ఏర్బాగులోడా అదరింద నిష అదే ఖుషిగా ఉంది ఏడుకోవడంలో. అయితే సిగ్గు సేవడ తాగరా. ఇప్పుడు చెప్పరా అలాగే పెట్ట నా పెళ్ళం దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చినావు? తను నీ పెళ్ళం కాదు కాబట్టి. నా పెళ్ళం కాదు నువ్వే తంతావురా. కానప్పుడు కాదని అనగా అవునంటారా? కాదని గట్ట తెలుసు, ఎందుకు అంట అంటున్నావు? నిజం కాబట్టి. మరి అయితే అది ఎవడికి పెళ్ళం? నీకు దానికి ఏంటి సంబంధం? నీది కానప్పుడు మరొకడు పెళ్ళమేగా. ఆ మరొకడు ఎవడు? నీది కానప్పుడు ఎవడు పెళ్ళం అయితే నీకెందుకు? అదేరా ఎవరు? ఎవడో ఒకడు. ఆ ఒక్కడు ఎవడు? ఎవడో నాకు తెలీదు. నీదైతే కాదంటే ఆడు తిప్పి ఇడు తిప్పి మళ్ళీ ఎవడ పెళ్ళామని అడుగుతావే నువ్వు? నీకు తెలుసు చెప్పరా. చెప్పకపోతే నా చేతిలో సత్తవరా రే. నీకు దానికి ఏంటి సంబంధం? అయ్యా పని మనిషికి మరే చెప్పరా. ఆ పని మనిషికి నాకు, పని మనిషికి నాకు, ఆ పని మనిషికి చెప్పరా. వీడెంత తాగినా నిజం మాత్రం చెప్తావలేదు. ఈ ఆకాష్ ఎక్కడ చచ్చాడు? ఈరోజు అటో ఇటో తేల్చాలి. అమ్మా ఇదేంటి ఇలా ఉంది? అమ్మని అమ్మా ఇప్పసారా మాయమా నన్ను ఎక్కడే పడుకోబెట్టిందా? చాలా స్ట్రాంగ్గా ఉంది. అయినా దాని పవర్కి నేను పడిపోయి మంజుల గురించి ఏడుకోట్లకి ఏమైనా చెప్పానా? పాపం మంజుల ఎలా ఉందో ఏమో. ఇదేంటి అలా వస్తుందో మంజుల? ఆ లేక గాని ఇప్పుడు మంజులని చూస్తే గోవిందా గోవిందా అంతా నాశనం. నాటకం ముగుస్తుంది, నా బతుకు తెల్లారిపోతుంది. మంజుల రారా, ఇటు వచ్చి ఇక్కడ దాకు. అమ్మా
ఎందుకు కొడుతున్నావు? పీక పిసికి చంపేస్తాను. ఎందుకలా లాక్కొచ్చావు నన్ను? నీ అంత చూడాలని బయటకొచ్చాను. ఆగాగు. ఇప్పుడు ఇలా నిన్ను వాళ్ళు చూస్తే నువ్వు నా అంతు చూడడం కాదు, నీ అంతు నా అంతు అందరూ ఏకమై చంపి పారేస్తారు. తర్వాత చేతులు దులుపుకెళ్తారు. ఏమైంది? నన్నెందుకు పారేస్తారు? ఎందుకా? ఒకసారి నీ మొహం చూసుకో. అమ్మయ్య, కాస్తలో ప్రమాదం తప్పింది. లేకపోతే లేక చూసేది, గోల్ చేసేది, మన గోరి కట్టేవాళ్ళు. రాత్రి బాగా అలసిపోయి నిద్రపోయా. సరే సరే, ముందెళ్ళి గెటప్ సరి చేసుకో, లేకపోతే మన బతుక్కి చిల్లు చీటి రాసేస్తారు. ఇంకో మొక్కుందన్నారుగా, ఏం మొక్కో ఏమో భయంగా ఉంది. ఎలాగైనా తప్పించి ఆకాష్. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఎలాగోలాగా ఈ ఒక్క మొక్కు తీర్ని మంజుల. ఈ మొక్కులేంటో నా చావుకొస్తున్నాయి. కాదంటే ఇద్దరూ చావాలి. ఊ అంటే బలి, ఆ అంటే బలి అంటున్నారు. ప్లీజ్, నేను ఎలాగోలాగా తప్పిస్తాను. వెళ్ళు మంజుల, మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. గుడికి వెళ్ళాలి అంటారు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వు, సరేనా? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. మంజుల, నువ్వు త్వరగా వెళ్ళు. జాగ్రత్త. అమ్మా, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఏడుకొండలు వస్తున్నాడేమో. ఇటు వెళ్తే మంచిది. అమర్దల్లే కాపాడేదల్లే. ఇది మూడో మొక్కమ్మా, సలగా దీవించదల్లే. ఇదిగో లక్ష్మే, దండం పెట్టుకోవే. మూడో మొక్కు తీరిపోవాలమ్మా. ఏంటి ఆకాష్, ఏదో టెన్షన్లో ఉన్నావు? టెన్షనా? నో నో నో, నో టెన్షన్, ఓన్లీ ఇంట్రెస్ట్. ఇంట్రెస్టా? దేని గురించి? ఏదో క్యూరియాసిటీ. అదేనయ్యా, ఎస్టేట్ మేనేజరు. ఏం ఇంట్రెస్ట్, దేని గురించి క్యూరియాసిటీ? అదే, మన పని అమ్మాయి చేత ఈ కొండజాతి వాళ్ళు తీర్పించబోయే మూడో మొక్కుబడి గురించి. వాళ్ళ ఆచారం, వాళ్ళ మొక్కుబడి, నీకెందుకు అంత క్యూరియాసిటీ? అంటే మొక్కుబడులు చాలా వెరైటీగా ఉన్నాయి కదా, అందుకని. ఈ మొక్కుబడి ఈరోజు ఏ తీగ మీద నడిపిస్తారో, ఏ గాజు మొక్కల మీద నడిపిస్తారో అని టెన్షన్ అండి. వాళ్ళు తీగ మీద నడిపిస్తే నీకెందుకు, ముళ్ళ మీద నడిపిస్తే నీకెందుకు, గాజు ముక్కలు నమలిస్తే నీకెందుకు, గరళ మింగిస్తే నీకెందుకు? అలా అంటారేంటండి? మానవీయ కులం, మానవతా దృక్పథం. ఆవిడ బదులు నువ్వు తీరుస్తావా మొక్కుబళ్ళు? నేనా? నేనెందుకు తీరుస్తాను? ఏవై ఉంటుందా అని అంతే. కాసేపు ఆగితే తెలుస్తుందిగా. వాటి గురించి నువ్వు ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. బుర్ర ఉంటే కదా పాడు చేసుకోవడానికి. కరెక్టే, బుర్ర ఉంటే ఇవన్నీ ఎందుకు? ఓసాస్ రాయా, నా ముద్దలు పెళ్ళామా, మూడో మొక్క తీసేద్దు గాని. ఏం మొక్క ఏడుకొండలు గారు? ఏటా ఆకాశ్ గంగ అరచేతిలో మంట అంటే నీకెందుకు? నీకెందుకురా ఎర్రతోలోడా? వివరాలన్నీ నీకు కావాలనా? నువ్వు రావే తల్లి. రాయే. ఏటమ్మా చేతులో? చేతులు సాపు చూపియా చేతులు.
అమర్ తల్లే చూసుకోమ్మా, నువ్వు కూడా తలుసుకోయే. దీపం ఆరకుండా ఈ పుట్ట చుట్టూ 3 చుట్లు తిరగాలి. దీపంగాని ఆరిపోతే మళ్ళీ 3 సార్లు పెదస్సం చేయాలి. అమర్ తల్లే చూసుకోమ్మా, అమర్ తల్లే అమ్మోరు తల్లే చూసుకో, కాపాడే నువ్వే దిక్కు అమ్మోరు తల్లే. వెరీ గుడ్. ఒరే నీ జిమ్మడా, మొక్కు చెడగొట్టావు కదరా. ఎందుకురా వాగావు? నేనేమన్నాను? ఇంగ్లీషులో ఏదో వాగావు కదా. అది ఇంగ్లీష్ అని మీకెలా తెలుసు? ఓ సస్, దొరలు మా కాడికి వస్తుంటారు పోతుంటారు, మాకు వచ్చలేవా. ఓ సస్ ఇడియట్, యువర్ టాకు సెటప్ ఎట్టించానమ్మా. ఆ మూతి క్లోజ్ రా. మళ్ళీ వెలిగించో. అయ్యా, ఇంక ముక్కుబడులన్నీ అయినట్టుగా. ఇంక పోదాం పదండి. ఓ సాగేస్ యాబ్రా సేదవా. యాప్రా చదవా? కాకపోతే ఏదిరా నీ తొందర? ఇద్దరితోటి అమ్మోరికి పూజ చేయించాలి, నడుముకి జంటతాడు కట్టాలి, ప్రదక్షిణాలు చేయించాలి, ధూపం వెయ్యాలి, దీపం వెలిగించాలి, గాలి ధూళి తరిమెయ్యాలి. అప్పుడు దండలు పట్టుకు వెళ్ళాలి. రాత్రికి శోభనం చెయ్యాలి. శోభనమా? ఎలకా? ఆలు మగలు ఆలు అయినప్పుడు శోభనం ఆలకు కాకుండా ఇంకెవరికి చేస్తారా ఎరుబాగులోడా? పెళ్ళయి 5 ఏళ్ళు అయిందన్నారు, ఇప్పుడు శోభనం ఏంటి? 5 ఏళ్లైనా ఎడమొహం పెడమొహమే తల్లి. శోభనం యాడైంది? వాడేమో కళ్ళుతోనే కాపురం చేశాడు, ఇదేమో కన్నీళ్లతో కాలం వెలదీసింది. ఇదిగో తల్లి, ఈ మొక్కులు మొక్కిందే శోభనం కోసం. మొక్కులు తీరితేనే మొక్క ఫలించేది. మొక్కేరా యాబ్రా సేదవా అని. నేను మూతి సెటపానా? వాగితే తోలు తీసేస్తారు. ఓయ్ అమ్మోయ్, శోభనం మీద మనసు లాగేస్తుంది. పదండి వెళ్ళి స్నానాలు చేద్దాం. ఆగ్రా, మీరిద్దరూ కలిసి పూజలు చెయ్యాలి. అది టీ అయ్యా. రాయే, ఇది పట్టుకోరా. అమ్మోరికి ప్రదక్షిణం చేయండి. దండం పెట్టుకోండి.
అమ్మర్దలే నువ్వు ఉన్నావు అమ్మో, ఉన్నావు నా పెళ్ళం నాకు ఇచ్చేసావు అమ్మో. ఏంటే పెళ్ళం గింజుకుంటావు? మన అమ్మర్తల్లి కలిపేసినది మనల్ని. మన ఇద్దరు ఇలా అతుక్కుపోవాల్సిందే. వచ్చే ఆడతకల ముగ్గురు చేసి దీవించమ్మా, దండ పెట్టుకోయే, దీవించు తల్లే. పోయి తొండే, ఇదిగా అబ్బాయి, మా అబ్బాయినే అందంగా బస్తీలో తయారు చేసినట్టు స్టైల్గా శోభనానికి నువ్వే తయారు చేయాలి. బస్తీడు కదా, అందుకే మా అయ్య నీకా పని చెప్పిండు. పదా లేక నువ్వు నేను కలిసి మన పనమ్మాయిని శోభనం పెళ్లి కూతుర్ని చేద్దాం. ఇదిగో మీరు మల్లెపూలు అవి తెప్పించండి. అట్టాగే తల్లి. మీరు చాలా మంచోళ్ళగా ఉన్నారు. ఈడున్నాడా ముచ్చులా, కొండ ముచ్చులా ఉన్నాడు. అవునవును, బాచల కూరలో బొచ్చుబూరుగానే ఉన్నాడు. ఏడు వాళ్ళకం. పదవా బస్తీ, పద. రాయే పెళ్ళమా రా. ఓ సార్ సీత గింజేసుకుంటున్నావు, శోభనం చేసేసుకుంటే దారిలోకి వచ్చేస్తావు నువ్వు. దా చూస్తున్నావా శోభనమంట. వెళ్ళనా? వెళ్ళి రెడీ అవ్వనా? అందంగా అద్భుతంగా వెళ్ళి రెడీ అవ్వనా? అలా అనక మంజులా, నేనున్నాగా. నీకు వాడికి ఎలా శోభనం జరగనిస్తాను? నేనేదో ఒకటి చేస్తాను, నువ్వేం కంగారు పడకు. ఇక్కడ బతుకు బొండలైపోతుంటే కంగారు పడొద్దు అంటావే? ఎప్పుడు చూడు నేనున్నాను, నన్ను నమ్ము అంటూనే నమ్మబట్టే ఇక్కడ దాకా వచ్చింది. నమ్మాను కాబట్టే నా బతుకు నట్టేట్లా మునిగిపోతుంది. ఇక్కడికి ఆదిత్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నాం. ఏమైనా జరిగిందా? అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఇదొక ఎత్తు. నా జీవితం నాశనం అయిపోతుంటే ఏమీ చేయలేని చేతకందద్దమ్మవి. నేను నమ్ముకోవటమే నేను చేసిన పెద్ద తప్పు. ఇది నీ జీవితానికి కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం కూడా. నువ్వే కాదు, నేను నాశనం అవుతాను. అర్జెంటుగా ఏదో ఒకటి చేసి నిన్ను ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను. ఇంకేం గట్టెక్కిస్తావు? నా బతుకు బంగాళాఖాతంలో పడ్డట్టే. బలికి పోయి చితి ఎక్కాల్సిందే. వెళ్ళి ఆ 7 కొండల్ని శోభనం పెళ్లి కొడుకులా చక్కగా అలంకరించు. నేను కూడా అందంగా అలంకరించుకుని శోభనం గదికి వెళ్తాను. మా శోభనానికి నువ్వే సాక్షిగా ఉండు. అయ్యో రామరామ, వెనకొండ మాటలన్నీ నేను వింటున్నాను, అనకొండ మాటలన్నీ నువ్వు అంటున్నావు. నేను ఈరోజు రాత్రి ఎలాగైనా ఎస్కేప్ చేయించకపోతే రేపటికల్లా నేను శవమై నీ ముందుంటాను. నన్ను ఎస్కేప్ చేయడం కాదు, నాకు తెలిసి నా చావుకి నన్ను వదిలేసి నువ్వు ఎస్కేప్ అవుతావు. సమస్య లేదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా, ఇటు పొద్దు అటు వాలినా, సకల చరాచర జీవుల మీద, ముక్కోటి దేవతల మీద, నా మీద, నీ మీద, ఆదిత్య మీద, ధరణి, ఆ చివరికి భవిష్య మీద, సింగ్ సెక్యూరిటీ గార్డ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను ఈ రాత్రికి తప్పించి తీరుతాను. తప్పించలేకపోతే నా తనువు చాలించి చూపిస్తాను. ఇది ఆకాష్, ఈ రాయి, గాలి, నీరు, అదే మిగతా పంచభూతాల మీద ఆన వేసి అంటున్న మాట. నువ్వు గనక తప్పించకపోతే జరిగేది శోభనం కాదు, నా మరణం.